రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో రైతుల ప్రయోజనం కోసం భూభారతి తీసుకురావడం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హరిత మినర్వా హోటల్లో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన ఉద్యోగులను తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోవడం జరుగుతుందన్నారు. కొందరు రెవెన్యూ సంఘం నాయకులు జీవో 129 రద్దు చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎంతో మేలు చేసిందనడానికి ఒకటే ఒక తార్కాణం. వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి తిరిగి రెవెన్యూ వ్యవస్థని పునర్వైభవం వైపు తిప్పడానికి నా యొక్క భాగస్వామ్యం కల్పించినారు. పరుగులు విడుస్తుంది. ఎవరు కానీ విని ఎరగని భవిష్యత్తులో కూడా తీసేయలేని అవకాశాన్ని మనం పునాదులను వేసి ఈ రోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన పెద్దలు రెవెన్యూ మంత్రి వర్యులకి మనం ఎంత రుణపడి ఉన్నాం అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలి. ఆ రోజు మీ మీద పడ్డ మచ్చ, ఆ మచ్చని తొలగించుకొని తిరిగి శాఖలకు రావాలంటే ఈ ప్రభుత్వానికి ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఏం జరుగుతుంది ప్రజల నుంచి, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి, ఆ సందేహాలను నివృత్తి చేస్తూ ఈ రోజు ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని సృష్టించడం ఈ భూభారతితోనే సాధ్యమైందని చెప్పక తప్పదు. భూభారతి వస్తే రైతులకి మేలు జరుగుతుంది, ఉద్యోగులకి భరోసా ఏర్పడుతుందని ఈ చట్టంలోనే మనం నమ్మాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీగా గతంలో వచ్చిన చట్టాలు చూసినాం. ఎందుకు అతి తక్కువ కాలంలో చట్టాలని మారుస్తూ భూభారతి చట్టం ఆవశ్యకత ఏంటిదో కూడా చెప్పాల్సిన అవసరం. మనం ఒక చట్టం మార్పులు చేసినప్పుడు ఉద్యోగులకు భరోసా ఏర్పడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాలను తీసుకొస్తున్నారు. రైతులకు మేలు చేసే క్రమంలో మన ఉద్యోగులను కూడా మనం కాపాడుకునే పరిస్థితులు ఉండాలి. కాబట్టి చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు ఏ శాఖలకు పైన అందరినీ తిరిగి మన శాఖలకు తీసుకురావాలంటే ఇది ఒక్కటే అని మేము భావించిన ఆ రోజు తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాలి, రైతులకు మేలు చేయాలి, రైతులతో మన్నలను పొందాలి. ఈ చట్టం భూభారతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతి ఉద్యోగికి న్యాయం జరగాలి, నిరుద్యోగికి న్యాయం జరగాలి, ప్రతి కుటుంబానికి అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ అందరికీ న్యాయం జరిగేలా ముందుకు తీసుకుని వెళ్దామని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన సిద్దిపేట జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరికీ, మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.